ఈరోజు ఏం రెసిపీ మరి? మంచి ఒక స్వీట్ రెసిపీ ఏమైనా చెప్పండి నాకు. స్వీట్ రెసిపీ, అందులో మీకు చాలా నచ్చే రెసిపీ. అమ్మో! సో ఈరోజు వచ్చేసరికి మనము బనానా డార్క్ చాక్లెట్ షేక్ చేసుకుంటాం. సో ఫైనల్గా మనకి నచ్చిన రెసిపీ వచ్చేసింది అనమాట. లాస్ట్ ఎపిసోడ్లోని బనానా డార్క్ చాక్లెట్ షేక్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. బనానా డార్క్ చాక్లెట్ షేక్ కావాల్సిన పదార్థాలు: అరటిపండు, ఓట్స్ పాలు, డార్క్ చాక్లెట్, తేనె. బనానా డార్క్ చాక్లెట్ షేక్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఒకసారి అయితే మనం రివైజ్ చేసుకుందాము. డాష్ డైట్ అంటే ఏంటి అండ్ అలాగే హైపర్ టెన్షన్ అని తెలుసు, ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. మా క్లినికల్ టర్మ్ ప్రకారం డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అనమాట. అంటే హైపర్ టెన్షన్, హై బీపీ ఉన్న వాళ్ళకి ఒక స్పెషల్ డైట్ అన్నట్లు మేము ఇస్తామన్నమాట. ఎక్కువ ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్ అంటే ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా, అంటే నార్మల్ది అయితే 120/80, బట్ ఈ హై బీపీ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే 170, 180 ఇలా ఎక్కువగా ఉంటుంది అనమాట. 180/200 ఇట్లా వస్తుంది. సో అట్లా హై రేంజ్లో ఉన్న వాళ్ళకి ఈ డాష్ డైట్ అనేది ఆ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఎటువంటి వాళ్ళు లైక్ ఓన్లీ హై బీపీ ఉన్న వాళ్ళు మాత్రమే డాష్ డైట్ అనేది చెయ్యాలా, లేదంటే నార్మల్గా డైలీ రొటీన్లో కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి అలా చూసే వాళ్ళు కూడా ఈ డాష్ డైట్ అనేది చేయొచ్చా? సో డాష్ డైట్లో మనకి మేజర్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు, బట్ ఏంటి అంటే దీంట్లో పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేటివి మేము ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాము. బికాస్ పొటాషియం వల్ల ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అవుతుంది. సో మామూలు డాష్ డైట్ ప్రకారం అయితే అన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాంటి కాన్సెప్ట్ కావాలంటే మనం వెయిట్ లాస్కి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం, బట్ వెయిట్ లాస్కి పొటాషియం మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు కొంచెం ఈ పొటాషియం రిచ్ ఫుడ్స్ అవన్నీ ఏమి కాన్సన్ట్రేట్ చేయకుండా ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లెగ్యూమ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యేలాగా ఫాలో అవ్వచ్చు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే వాట్ అబౌట్ దిస్ డార్క్ చాక్లెట్ అండ్ బనానా? అంటే జనరల్గా కొంచెం వెయిట్ పుటాన్ అవ్వాలనుకునే వాళ్ళు, బాగా లీన్గా ఉంటారు, వాళ్ళు కూడా లావ్ అవ్వాలనుకుంటారు కదా, అందరూ సన్నబడ్డానికే చూడరు, అలాంటి వాళ్ళకి ఎక్కువ సజెస్ట్ చేస్తారు కదా ఇది. సో జనరల్లీ బనానా అనేది హై క్యాలరీ ఫ్రూట్ అని అందరికీ తెలుసు. అది తింటే డైలీ, అంటే సన్నగా ఉన్న వాళ్ళకి మీరు చెప్పినట్లుగా రోజు ఒక బనానా తినండి అని చెప్తారు. బికాస్ దాంట్లో క్యాలరీస్, దానివల్ల అదర్ ఫ్రూట్స్ అంటే బత్తాయితో కంపేర్ చేస్తే, లేదు అంటే కర్బూజా, పుచ్చకాయ వీటితో కంపేర్ చేస్తే మనకి బనానా నుంచి వచ్చే క్యాలరీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో క్యాలరీస్ ఎక్కువ అయినప్పుడు మనకి వెయిట్ గెయిన్ అనేది అవుతుంది, కాబట్టి అలా ప్రిఫర్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి డాష్ డైట్లో బనానా ఎందుకు తీసుకున్నానంటే బనానాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఈ డాష్ డైట్లో భాగంగా పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి కాబట్టి బనానా అనేది ఇంక్లూడ్ చేశాను. అండ్ డార్క్ చాక్లెట్ వచ్చేసి, ఈ డార్క్ చాక్లెట్లో ఫ్లేవనాయిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఏంటి అంటే బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఆ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో ఇంత ఒక బార్ మోతాదులో డాక్టర్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు తినమని చెప్పేసి, అందు గురించేనా? అంటే దాంట్లో ఉన్న ఫ్లేవనాయిడ్స్ వల్ల ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. నార్మల్ మిల్క్ చాక్లెట్లో చూసుకుంటే షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, బట్ డార్క్ చాక్లెట్లో షుగర్స్ అంత ఎక్కువగా ఉండదు. బట్ దీంట్లో కోకా కంటెంట్ అనేది ఉంటుంది, కెఫైన్ కంటెంట్ అనేది కూడా కొంచెం ఉంటుంది, కాబట్టి అంత ఎక్కువగా కాదు, అంత డైలీ కాదు, ఎప్పుడన్నా ఒకసారి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రిపేర్ చేసుకుందాం అయితే. సో ఇది మొత్తం లైక్ మనం మిక్సీ జార్లోనే వేసి ప్రిపేర్ చేసుకుందాం. డన్. సో దీంట్లో ఫస్ట్ నేను ఒక బనానా యాడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ దీంట్లోకి నేను ఓట్స్ మిల్క్ యూస్ చేస్తున్నాను. బికాజ్ నార్మల్ మిల్క్లో కొంచెం అన్న ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, ఓట్స్ మిల్క్లో మనకు ఫ్యాట్ కంటెంట్ అనేది ఉండదు. ఓకే, అండ్ ఫైబర్ యాడ్ అవుతుంది కాబట్టి ఓట్స్ మిల్క్ తీసుకున్నాను. ఒక కప్ ఓట్స్ మిల్క్ వేస్తున్నాను. ఓకే, అండ్ ఒక స్లైస్ డార్క్ చాక్లెట్ వేస్తున్నాను. ఓకే, డన్. సో బీపీ అని అంటేనే కొంచెం మనకి సాల్ట్ అనేది తగ్గించేయండి అని చెప్పేసి అంటారు కదా, ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలండి మన ఫుడ్లో, ఎంత మోతాదు తీసుకోవాలి హై బీపీ ఉన్న వాళ్ళైతే? సో చాలా ఎక్స్ట్రీమ్ హై లెవెల్స్ అంటే మనకు నార్మల్ 120, సో బట్ ఈ హై బీపీ వాళ్ళకు 180, 200 ఆ రేంజ్లో ఉంది అంటే మాత్రం కంప్లీట్గా ఎక్స్టర్నల్గా యాడ్ చేసే సాల్ట్, అంటే పప్పులో, కూరలలో ఎక్కడైనా సరే సాల్ట్ యాడ్ చేస్తుంటే అది కంప్లీట్ స్టాప్ చేసేయాలి.
ఓకే. బికాజ్ మనకి సోడియం అనేది వేరే వెజిటేబుల్స్ ద్వారా మన బాడీకి లభిస్తుంది. డైలీ సోడియం రిక్వైర్మెంట్ మనకి 2000 లైక్ 300 మిల్లీగ్రామ్స్ వరకు తీసుకోవచ్చు అనమాట బీపీ వాళ్ళు. సో ఆ సోడియం అనేది మనకి వెజిటేబుల్స్ నుంచి వస్తుంది కాబట్టి సాల్ట్ డైరెక్ట్ రిఫైన్డ్ సాల్ట్ ఏదైతే వైట్ సాల్ట్ యాడ్ చేస్తున్నామో అది కంప్లీట్ స్టాప్ చేయాల్సి వస్తుంది. అది స్టాప్ చేస్తూ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో కొద్దిగా హనీ తేనె వేస్తున్నాను బికాస్ డార్క్ చాక్లెట్ మనకు స్వీట్ ఉండదు కాబట్టి కొంచెం స్వీట్నెస్ కోసం తేనె వేసుకుంటాను. ఓకే. సో దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. ఓకే. సో మన షేక్ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్లో తీసేస్తాం. దీంట్లోకి మనం బనానా పీసెస్ యాడ్ చేస్తాం. ఓకే. ఇంకా చిన్న చిన్న కట్ చేసి వేసుకుంటే కూడా బాగుంటుంది. అశ్విని గారు మన బనానా డార్క్ చాక్లెట్ షేక్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే. సో బయట ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ స్టైల్లో గార్నిషింగ్ చేసి ఇచ్చారనమాట. నాకు ఇష్టమైన రెసిపీ అన్నాను కాబట్టి. ఎస్, ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. డాష్ డైట్లో భాగంగా ప్రిపేర్ చేసేసుకున్నాము బనానా డార్క్ చాక్లెట్ షేక్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బనానా డార్క్ చాక్లెట్ షేక్ కావాల్సిన పదార్థాలు: అరటిపండు, ఓట్స్ పాలు, డార్క్ చాక్లెట్, తేనె. బనానా డార్క్ చాక్లెట్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అరటిపండు ఒలిచి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు ఓట్స్ మిల్క్, ఒక స్లైస్ డార్క్ చాక్లెట్, అలానే తేనె కూడా వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని అరటిపండు ముక్కలతోని అలాగే డార్క్ చాక్లెట్ స్లైసెస్ తో గార్నిష్ చేసుకుంటే బనానా డార్క్ చాక్లెట్ షేక్ రెడీ.